హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను. సో లాస్ట్ ఎపిసోడ్లో మనము దశావతారాల్లో మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి చెప్పుకున్నాము. సో మీరు ఎపిసోడ్ చూసారని అనుకుంటాను. ఒకవేళ మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. తర్వాత పంచతంత్ర స్టోరీ సిరీస్ మనం స్టార్ట్ చేసుకున్నాం కదా. సో నేను నిన్న 5th స్టోరీ అప్లోడ్ చేశాను. సో మనం మిత్రలాభం స్టోరీస్ అన్నీ కంప్లీట్ చేద్దామని అనుకున్నాము. మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ వీక్ లోపల కానీ మనము ఎంత అయితే మొత్తం మిత్రలాభంలో స్టోరీస్ ఉన్నాయో అన్నీ కూడా చెప్పేసుకున్నాము. అది కంప్లీట్ అయిన తర్వాత మీరు నా సెపరేట్ నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్ ఛానల్కి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మిగతా మిత్రభేదం కానీ మిగతా స్టోరీస్ విక్రమ్ బేతాల్ అట్లా ఏవైతే స్టోరీస్ నేను అప్లోడ్ చేస్తానో మీరు తప్పకుండా పిల్లలకి వినిపించండి, అలాగే చూపించండి, మీరు కూడా చూడండి. సో ఇవాళ వచ్చేసి మనము రెండవ దశావతారంలో రెండవ అవతారమైన కూర్మ అవతారం గురించి తెలుసుకుందాం. అసలు కూర్మ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? శ్రీ మహావిష్ణువు అంటే దానికి ఒక కథ ఉంది, అది మనం తెలుసుకుందాము. అయితే ఇంద్రుడు అమరావతి నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. దేవతలకి అధిపతి కదా. అయితే ఒకరోజు దూర్వాస మహాముని ఇంద్రుడిని కలవటానికి వస్తాడు, సభకి వస్తాడు. సరే వచ్చేప్పుడు మంచి పూలతో కూడిన మంచి దండని తీసుకొస్తాడు. అది ఇంద్రుడికి గిఫ్ట్గా ఇస్తాడనమాట, బహుమతిగా. అయితే ఇంద్రుడు దాన్నంతా పట్టించుకోడు. దూర్వాస మహాముని అసలే కోపిష్టి, పూలదండతో అని లేకపోతే ఏనుగు మీద పడుతుంది అని వేస్తాడనమాట. దాన్ని తొక్కి 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 అంతా పాడు చేస్తుంది. ఇదంతా చూసిన దూర్వాస మహామునికి కోపం వచ్చేస్తుంది. వచ్చి ఇంద్రుడిని అంటాడు, దుష్టుడా, నేను నీకు ఎంతో ప్రీతితో ప్రేమతో తెచ్చిన పూలదండని నువ్వు ఇట్లా అవమానిస్తావా అని చెప్పి నీకు నీ అదే దేవతలందరికీ శాపం ఇస్తున్నాను. మీరందరూ రాజ్యాన్ని కోల్పోయి మీరు అభాగ్యులుగా జీవిస్తారు అని శాపం ఇచ్చి వెళ్ళిపోతాడు. అయితే ఈ లోపల ఆ శాపం ఫలించి రాక్షసులందరూ ఇంద్రలోకం మీద దండెత్తి మొత్తం వాళ్ళని ఓడిచేసి మొత్తము ఇంద్రలోకాన్ని తీసేసుకుంటారు. ఇంద్రుడు ఓడిపోతాడు. ఇంద్రుడు ఇంకా అందరు దేవతలు ఓడిపోయి పాపం అలా కూర్చుంటారు అన్నమాట. అయితే సో ఇంద్రుడు ఆలోచిస్తాడు, ఈ కష్టాన్ని నుంచి మనల్ని కాపాడేది విష్ణుమూర్తి, మహావిష్ణువు మాత్రమే అని చెప్పి వాళ్ళు వెళ్ళి మహావిష్ణువుని మొరపెట్టుకుంటారు. అయితే మహావిష్ణువు ఇంద్రుడికి మిగతా దేవతలకి ఏం చెప్తాడంటే, మీరు క్షీరసాగరానికి వెళ్ళి మందర పర్వతంతో వాసుకి సర్పాన్ని హెల్ప్ తీసుకుని మీరు మందర పర్వతాన్ని చిలకండి. అప్పుడు మీ సమస్యలన్నీ తీరిపోతాయి, మీకు అమృతం దక్కుతుంది, దాంతో మీరు సజీవులుగా ఉంటారు, మిమ్మల్ని ఎవరు ఓడించలేరు అని చెప్తాడు విష్ణుమూర్తి. సరే అని వాళ్ళు క్షీరసాగరానికి వెళ్ళి క్షీరసాగర మదనాన్ని స్టార్ట్ చేస్తారు వాసుకి సర్పంతో. ఇది మరి మందనం చేయాలంటే వేరే వాళ్ళు కావాలి కదా. సో దేవతలు రాక్షసులతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి ఆశ చూపిస్తారు. ఓకే, మనము ఈ మందర పర్వతాన్ని చిలుకుదాము, మనకి అమృతం వస్తుంది, మనం అందరం పంచుకుందాము అని చెప్తారు. కానీ అంటే మనకు తెలిసిన కథే. సో అమృతాన్ని వీళ్ళు దొంగతనంగా తాగేస్తారు కదా. మోహిని రూపంలో మోహిని వచ్చి ఓన్లీ దేవతలకే అమృతాన్ని పంచుతుంది. ఎందుకంటే రాక్షసులకి అమృతాన్ని పంచిస్తే మరి ఎలా? వాళ్ళు అంతా దుమారం లేపుతారు కదా ప్రపంచం మొత్తం. అయితే అంతా బాగానే ఉంటుంది. మందనం స్టార్ట్ చేస్తారు. మందర పర్వతాన్ని స్టార్ట్ చేస్తే ఆ వెయిట్కి, మందర పర్వతం చాలా బరువు ఉంటుంది కదా, ఆ వెయిట్కి ఆ మందర పర్వతం క్షీరసాగరంలో మునిగిపోతూ ఉంటుంది. అప్పుడు విష్ణుమూర్తి ఆపదను గ్రహించి మరి లోక కళ్యాణార్థం
కూర్మ అవతారం అంటే టర్టిల్ ఆర్ టార్టాయిస్ అవతారం ఎత్తి ఆ మందర పర్వతాన్ని పైకి లేపుతాడు. సో దట్ ఆ వాసుకి సర్పంతో వాళ్ళు ఆ మందర పర్వతాన్ని చిలకగలరు. దేవతలు ఒకవైపు, దేవతలు ఇంకొక వైపు రాక్షసులు. సో అది అన్నమాట కూర్మావతారం రీజన్. కూర్మావతారం ఎందుకు ఎత్తారు మహావిష్ణువు, తర్వాత దానివల్ల లాభాలు ఏంటంటే పర్వతం మదనం అప్పుడు ఏవైతే బై ప్రోడక్ట్స్ వస్తాయో అదంతా లోక కళ్యాణార్థంకై వస్తాయన్నమాట. సో ఇదంతా నిర్విరామంగా జరగటానికి ఈ కూర్మావతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కావిస్తాడు. సో అదే అన్నమాట కూర్మావతారం రహస్యము, తర్వాత స్టోరీ వెనకాల ఉన్న స్టోరీ. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము 3వ అవతారమైన వరాహ అవతారం గురించి చెప్పుకుందాము. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ఓకేనా? అంతవరకు బాయ్ బాయ్.